జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. సాధారణంగా మనం ఏదైనా పని చేయాలంటే ఆ పనిని ఎప్పుడు చేయాలి అనేది ఆలోచిస్తాం. ఒక స్కూల్లో మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టారు పిల్లలందరినీ పిలిచి, రేపు ఆగస్టు 15 మన క్లాస్ రూమ్నంతా నీట్గా చేయాలి, అలాగే మీలో ఎవరు పాటలు పాడతారో, ఎవరు డ్యాన్సులు చేస్తారో మీరందరూ రెడీ అవ్వండి, రేపు పొద్దున 9 గంటలకి మనం మొదలు పెడతాం ప్రోగ్రాం అని చెప్పారు. అని చెప్పాక పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. ఒరే రాము, నువ్వు ఉండరా అన్నారు. అంటే రాము వెనక్కి తిరిగి ఉన్నాడు. ఉంటే మాస్టర్ ఏమన్నారంటే, ఒరే కొంచెం ఈ క్లాస్ రూమ్లో మొత్తం అలమర్లన్నీ కూడా నీట్గా సర్దేసి కొంచెం పైన రంగు కాగితాలు అవి అంటించేట్టు చూడు, పిల్లల్లో ఎవరు పాటలు పాడతారో, ఎవరు డ్యాన్సులు చేస్తారో వాళ్ళందరి లిస్టు ఒకటి తయారు చెయ్యి అని చెప్పారు. ఈ రాముతో పాటు శ్యామ్ అని ఇంకో కుర్రాడు కూడా రాముకి ఏమన్నా మాస్టర్ ప్రత్యేకంగా ఏమన్నా మంచి చేస్తారేమో అని శ్యామ్ కూడా ఉండిపోయాడు. శ్యామ్ అన్నాడు, మాస్టారు నేనేం చేయను అన్నాడు. అంటే రేపు పొద్దున నువ్వు పిల్లలందరూ వచ్చినప్పుడు వాళ్ళని వరుసగా నుంచోబెడుతుగానరా అన్నారు. అంటే శ్యామ్ మొహం చిన్నబుచ్చుకొని రాము కొమ్మ అన్ని పనులు చెప్పారు, మరి నాకేంటి ఏ పని చెప్పలేదు అని అంటే మాస్టర్ నవ్వి, ఒరే ఎవరికైనా ఏదైనా పని చెప్తే ఆ పని అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ పని చెప్తాం. మామూలుగా మేము టీచర్లందరం కూడా ఉపాధ్యాయులందరం అదే చేస్తాం. సాధారణంగా ఒక సామెత ఉందిరా, చాలా బిజీగా ఉన్నవాడికి పని ఇస్తే మనం ఇచ్చిన పని అవుతుంది అని. రాము ప్రతిరోజు పిల్లలందరి హోంవర్క్ పుస్తకాలు తీసి అన్ని లైన్లో పెట్టి అలమర తాళం వేసి, నా కుర్చీ టేబుల్ తుడిచేసి, ఇక్కడ కింద ఉన్న చెత్త అంతా తీసేసి డస్ట్బిన్లో పడేసి, ఆ అమ్మాయి వచ్చి ఊడ్చి వెళ్ళేదాకా ఉండి, అప్పుడు తలుపు వేసి బోర్డు నీట్ చేసేసి మర్నాడు పొద్దున ఏ డేటో ఆ డేట్ వేసి వెళ్తాడ్రా. రోజు అది చేస్తున్నాడు రాము. ఇవాళ కూడా రాముకి పని చెప్పాను నేను, కొంచెం రంగు కాగితాలు అంటించమని. అలాగే అలమర్లు వాడికి తెలిసినట్టుగా నాకు కూడా తెలియదు, అందుకని అలమర్లు శుభ్రం చేసేయమని ఆగస్టు 15 అని చెప్పాను. నువ్వు రోజు ఈ పనులు నేను చేస్తానని నువ్వెందుకు అనలేదు అని అంటే శ్యామ్ అన్నాడు, మీరు నాకు చెప్పలేదు. అంటే పనులు చెప్పడం వల్ల రావురా, ఎప్పుడు కూడా పని చేయాలంటే ముందుకు రావాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నువ్వు రాముతో కలిసి రాము పని అయ్యేదాకా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మాస్టర్ వెళ్ళిపోయారు. రాము ఇంటికి వెళ్దాం పదా అంటే, ముందర రంగు కాగితాలు అంటించాలి కదా, బజార్కి వెళ్ళి రంగు కాగితాలు తీసుకొద్దామని రంగు కాగితాలు తీసుకొచ్చి ఇంటి నుంచి కత్తెర తీసుకొచ్చి వాటన్నిటిని కట్ చేసి గమ్తో అన్నీ అంటించేశాక కింద పడిన చెత్త కాగితాలన్నీ తీసేసి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరికి 7 అయింది. శ్యామ్కి అప్పుడు అర్థమైంది, అంటే రాముకు పని చెప్తున్నారు అంటే ఏంటంటే రాము బాగా పని చేస్తాడు అని కాదు, బాధ్యతగా పని చేస్తాడు అని. ఆ మర్నాడు పొద్దున ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. రాము శ్యాము ఇద్దరూ కలిసి నిర్వహించారు. ఇలాంటి పిల్లలకి మనం ఏ పని ఎప్పుడు చేయాలి అనేది చెప్పాలంటే దానికి మహాభారతంలో ఒక కథ ఉంది. ఈ కథ అందరికీ తెలిసిన కథే. శాంతి పర్వంలో 3వ ఆశ్వాసంలో ఈ కథ ఉంది. ఈ కథని మనుషుల్లో ఎంతమంది ఎన్ని రకాల మనుషులు ఉంటారో అని చెప్పడానికి కూడా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. మహాభారతంలో చెప్పిన ఈ కథ అందరికీ తెలిసిన కథే. 3 చేపల కథ. ఈ 3 చేపల్లో ఒక చేప పేరు దీర్ఘదర్శి, రెండో చేప పేరు ప్రాప్త కాలజ్ఞుడు, మూడో చేప పేరు దీర్ఘసూత్రుడు. ఈ 3 కూడా చక్కగా ఒక మడుగులో స్నేహంగా ఒకదాంతో ఒకటి చాలా సంతోషంగా ఉంటున్నాయి. దీర్ఘదర్శి ఆ పేరుకు తగ్గట్టే రాబోయే ఆపదలనే, రాబోయే సుఖాలని, సంతోషాలని కూడా ముందుగానే ఆలోచిస్తుంది. ప్రాప్త కాలజ్ఞుడు ఎప్పుడు అప్పటికప్పుడు ఈ పూట మనం ఏం చేయాలి అని ఆలోచిస్తాడు తప్ప ముందు గురించి ఆలోచించడు. ఇంకా దీర్ఘసూత్రుడైతే ఆ సూత్రమే తెలుస్తోంది, చాలా బద్ధకస్తుడు. వాడు అన్ని పనులు వచ్చిన ఆ క్షణంలో చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకరోజు ఉన్నట్టుండి దీర్ఘదర్శి అనేది, మనం ఈ మడుగులో ఉన్నాము, ఇప్పుడు నీళ్లు చాలా బాగున్నాయి, కానీ కొన్నాళ్ళైతే ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వచ్చినప్పుడు మడుగులు సాధారణంగా ఎండిపోతుంటాయి, మడుగులోంచి నీళ్లు తగ్గిపోతాయి, అందుకని మనం ఇప్పుడే మన రక్షణ మనం చూసుకోవాలి అంది దీర్ఘదర్శి.
అంటే మరి రక్షణ చూసుకోవడం ఎలాగా అంటే సాధారణంగా మడుగు నిండుగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ మడుగులోంచి చిన్న చిన్న కాలువలు ఉంటాయి, ఆ కాలువలతో పెద్ద మడుగులకోకి వెళ్ళిపోవడము, లేదంటే ఒక సముద్రంలోకి వెళ్ళిపోవడము. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నీళ్లు నెమ్మదిగా కారి పక్కన సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. దీర్ఘదర్శి అంది మనం కూడా ఈ చిన్న చిన్న కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువల ద్వారా మనం వెళ్ళిపోయి సముద్రంలోకో లేదా పెద్ద మడుగులోకో వెళ్ళిపోదాం అంది. ప్రాప్త కాలజ్ఞుడు వాడు బద్ధకస్తుడు కదా, వాడు ఏం చెప్పాడంటే ఇప్పుడు నిండుగా నీళ్లు ఉన్నాయి కదా, ఎప్పుడో నీళ్లు తగ్గిపోతాయని, నీళ్లు తగ్గకపోతే మనం అనవసరంగా ఇంకో చోటుకి వెళ్ళి మనం ఎందుకు అది అనవసరం కదా, కాబట్టి ఇక్కడే ఉందాము అని. అంటే దీర్ఘసూత్రుడు అన్నాడు ఏం అక్కర్లేదు, ఇక్కడ శుభ్రంగా ఉంది, ఎందుకు వెళ్ళడం అన్నాడు. అంటే దీర్ఘదర్శి స్నేహితులిద్దరికీ టాటా చెప్పేసింది. అయితే నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దీర్ఘదర్శి ఏం చేసిందంటే ఆ మడుగులోంచి చిన్న కాలువ ఏదో ఉంటే ఆ కాలువలోంచి నెమ్మదిగా వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి నిజంగానే దీర్ఘదర్శి చెప్పినట్టు ఎండలకి మొత్తం మడుగంతా ఎండిపోవడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఎండిపోవడం మొదలెట్టిందో నీళ్లు తగ్గిపోతాయి కదా, నీళ్లు తగ్గిపోతే చేపలు ఎక్కువ ఉంటాయి. దాంతో ఈ చేపల వల వేసేవాళ్ళు, చేపల వేట చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఈ మడుగు నిండా వలలు వేసేసారు. వలలు వేసేసరికి ఈ ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు ఇద్దరు వలలో పడిపోయాడు. ప్రాప్త కాలజ్ఞుడు అప్పటికప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. ఈ వలలో పడిన వాటిని అన్నిటినీ కూడా ఓ తాడుకు గుచ్చేస్తున్నాడు ఈ చేపల వేట చేసిన వాడు. ఇది గబుక్కున ఆ తాడును పట్టేసుకుని నిజంగా గుచ్చేసినట్టుగా నోటితో తాడును కరిచేసి పట్టుకొని చచ్చిపోయినట్టు నటించేశాడు ప్రాప్త కాలజ్ఞుడు. నటించేస్తే వాడు ఏంటంటే కట్టేశాను అనుకుని దాన్ని దండలాగా కట్టాడు. దాన్ని ముడేసేసి వాడు చేతులు కడుక్కోవడానికి, బురద ఉంటుంది కదా, చేతులు కడుక్కోవడానికి నీళ్ళల్లో దిగాడు. నీళ్ళల్లో దిగినప్పుడు ఈ ప్రాప్త కాలజ్ఞుడు ఏం చేశాడంటే గబుక్కున నెమ్మదిగా నోరు వదిలేసి గబుక్కున నీళ్ళల్లోకి దూకి అడుక్కి వెళ్ళిపోయి ఆ మట్టిలో బురదలో ఉండిపోయాడు. ఈ దీర్ఘసూత్రుడు చేపల వాట చేసిన వాడు వచ్చాడు వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. దీర్ఘసూత్రుడు చచ్చిపోయాడు. ప్రాప్త కాలజ్ఞుడు చావు తప్పి కన్నులు ఒట్టబోయింది అంటారు కదా, ఆ చావు తప్పి కన్నులు ఒట్టబోయిన పరిస్థితిలో అతను బతికాడు. దీర్ఘదర్శి ఏం చేశాడు, ముందరే హాయిగా ప్లాన్ చేసుకుని ముందే వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడు కూడా భవిష్యత్తును గురించి ఆలోచించాలి. ఎందుకు భవిష్యత్తును గురించి ఆలోచించాలి అంటే ఈరోజు ఏం చెప్తారంటే అన్నిట్లోకి చాలా పెద్ద లోపం ఏంటి అంటే బద్ధకం అని చెప్తారు. ఒక దేవతలందరూ కూడా చిన్న దేవతలు ఉంటారు కదా, ఈ దేవతలందరూ కూడా సమావేశం అయితే అందరూ కలిసి ఎవరు ఏం చేస్తారు అని చెప్పమంటే అందరూ ఒక్కొక్కళ్ళు నేను ఇలా మానవులకి విత్తనాలు ఇస్తాను, నేను మానవులకి వర్షాన్ని ఇస్తాను, నేను మానవులకి ఇది ఇస్తాను అది ఇస్తాను చెప్తుంటే ఒక చిన్న డెమన్ లాంటి దేవత ఉందట. అది అందుట నేను మానవులకి బద్ధకాన్ని ఇస్తాను అందుట. అంటే మిగిలిన దేవతలందరూ దండం పెట్టేశారట. అందరిలోకి నువ్వే గొప్ప, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బద్ధకాన్ని ఇచ్చావో మానవులు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వాళ్ళు చెయ్యరు అని. బద్ధకం ఎంత ప్రమాదకరి అంటే ఇవాళ యాక్చువల్గా ఏం చెప్తారంటే బద్ధకం ఉన్న వాళ్ళెవరిని ఎవరు రక్షించలేరు అని చెప్తారు. లలితా సహస్రంలో ఒక నామం ఉంటుంది, విశుక్ర ప్రాణహరణ అని. ఎందుకంటే ఆ వారాహి దేవత విశుక్రుడిని చంపేసిందిట. విశుక్రుడు ఏం చేస్తాడంటే విశుక్రుడు అనే రాక్షసుడు సైన్యం మీదకి తన బాణాలు వేస్తాడట. ఈ బాణాలు ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళిపోయి మనుషుల్ని నిర్వీర్యం చేసేస్తాయి. నిర్వీర్యం చేసేయడం ఎలా చేస్తాయి, ఇప్పుడు మనం యుద్ధం చేయాలా, సరిగ్గా యుద్ధం జరుగుతోంది, మనం ఇప్పుడు యుద్ధం చేయాలా, మనం ఇప్పుడు యుద్ధం చేయకపోతే ఏమవుతుంది, హాయిగా పడుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎవరో వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అనే ఆ నిర్లిప్తతని, ఆ బద్ధకాన్ని విశుక్రుడేసిన బాణాల వల్ల జరుగుతుందిట. అమ్మవారు ఆ విశుక్రుడిని చంపేయడం వల్ల మనుషుల్లో మళ్ళీ ఆ నిర్వీర్యం పోయి తిరిగి వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారట. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే క్లైబ్యం మాస్మ గమః పార్థ, ఎందుకు ఇలాగా నిర్వీర్యం అయిపోతున్నావు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప, ఓ పరంతప నువ్వు పరులను తప్పింపచేసేవాడివి, నువ్వు లేచి యుద్ధం చేయి, ఇలాగా బద్ధగా నా వల్ల కాదు అనే పిరికితనం నీకు ఎందుకు వస్తుంది అంటారు. బద్ధకము, పిరికితనం, ఇప్పుడు ఈ పని చెయ్యాలా అనే ఆ నిరాసక్తత, ఇవన్నీ కూడా మనిషి ఎదగనివ్వవు. మామూలుగా సక్సెస్ గురించి ఏం చెప్తారంటే వాట్ ఈస్ సక్సెస్ అంటే యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ సక్సెస్.
ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఫర్ సక్సెస్ యూ విల్ బి ప్లానింగ్ ఫర్ యువర్ ఫెయిల్యూర్ అంటారు. అంటే నాకు విజయం ఎలా వస్తుంది అని మన జీవితాన్ని మనం బేరీజ్ వేసుకుని ఒకవేళ మనం కనుక ప్రణాళిక వేసుకోకపోతే మనం తర్వాత కాలంలో మనం పోగొట్టుకోవడానికి ప్రణాళిక వేసుకుంటున్నట్టు లెక్క. సాధారణంగా రావణాసురుడి గురించి ఒక కథ ఉంది. అది వాల్మీకి రామాయణంలో లేదు, మామూలుగా తర్వాత వచ్చిన కథల్లో. రావణాసురుడు పడిపోయినప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడిని అడిగట, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర రాజనీతి నేర్చుకో అని. అంటే రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే శత్రువునైనా ప్రేమించగలిగిన రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని రావణాసురుడు అర్థం చేసుకుని లక్ష్మణుడితో ఒకటే చెప్పాట, నేను చాలా గొప్పవాడిని అనే అహంకారం, నేను ఏమైనా చెయ్యగలను అనే అహంకారం నాకున్నాయి. నేను నిజానికి స్వర్గానికి నిచ్చెన వేయగలను, స్వర్గానికి ఒక మార్గాన్ని రూపొందించగలను. ఒకసారి ఆ మార్గాన్ని రూపొందిస్తే అందరూ మామూలుగా నేనైతే ఈ పుష్పక విమానంలో వెళ్తాను, కానీ ప్రతి వాళ్ళు స్వర్గానికి మార్గం ఏర్పాటు చేస్తే స్వర్గానికి వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ తర్వాత చేద్దాం అనుకుంటూ నేను దాన్ని వదిలిపెట్టేశాను అని. సాధారణంగా మనం ఏంటంటే అందుకనే ఏం చెప్తారంటే, రేపు చెయ్యాలనుకున్న పని ఇవాళ చెయ్యాలనుకున్న పని ఇప్పుడు చెయ్యి. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ పనులు చాలా తేలికగా అవుతాయి అని. ప్రతి వాళ్ళకి పనులు ఉంటాయి కదా, చాలా తేలిగ్గా అవుతాయి. ఒక చిన్న సంఘటన. ఒక అతను మామూలుగా ఒక హోటల్లో ఒక స్నేహితుడిని కలిశాట. స్నేహితుడిని కలిస్తే స్నేహితుడు చాలా బలహీనంగా ఉన్నట్ట. బలహీనంగా ఉంటే స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగట్టే, ఏంటి ఇంత బలహీనంగా ఉన్నావు అని. అంటే నాకు ఒంట్లో బాగుంటలేదు, నేను అన్నీ మర్చిపోతున్నాను, నాకు డాక్టర్ చెప్పాడు ఇలా మర్చిపోవడం అనేది నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పాడు డాక్టరు అని. ఇప్పుడు హోటల్కి వచ్చాను, కాఫీ తాగాను, టిఫిన్ తిన్నాను, డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయాను నేను అని అన్నట్ట. అని అంటే నేను ఇచ్చేస్తాలే నీ స్నేహితుడు, ఆ స్నేహితుడికి కూడా డబ్బులు ఇచ్చేశాడు. నేను మళ్ళీ నువ్వు ఇచ్చిన సంగతి మర్చిపోతాను, రేపు వచ్చి కొంచెం మా ఇంటికి వచ్చి మా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళు అన్నట్టు. అంటే సరేలే అన్నట్టు. అని ఈ మర్చిపోవడము, ఈ బలహీనత అనేది చాలా ప్రమాదం అని మా డాక్టర్ చెప్పాడు అని. అంటే నువ్వు మంచి ట్రీట్మెంట్ తీసుకో అని అంటే తీసుకుందామని అనుకుంటున్నాను అని. తర్వాత కొన్నాళ్ళు అయిపోయాక సడన్గా ఈ స్నేహితుడు గుర్తొచ్చింది, ఆ రోజున అసలు చాలా బలహీనంగా ఉన్నాడు, ఒకసారి ఎలా ఉన్నాడో చూసొద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్తే ఆ స్నేహితుడు వాళ్ళ నాన్నగారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారట. వాడికి ఒంట్లో బాగుండలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఇదిగో వెళ్తా అని నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు వాడు మాకు లేకుండా వెళ్ళిపోయాడు అని. ఎప్పుడు కూడా మనం చెయ్యాలనుకున్న పని ఒక పేపర్ మీద రాసేసుకొని చెయ్యాలి. అలాగే పిల్లల్ని కూడా మామూలుగా పిల్లలు ఎలా ఉంటారంటే, ఎగ్జామ్స్ వస్తున్నాయిరా చదువుకో అంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకుంటాం. రేపు హోంవర్క్ అంటే రేపు పొద్దున్న చేసుకుంటాం, లేదా ఇవాళ సాయంత్రం ఇప్పుడంతా ఆడేసుకుని తర్వాత చేసుకుంటాం. ముందర హోంవర్క్ చేసుకుని తర్వాత ఆడుకోరా అని చెప్పేసి అది వాళ్ళకి అలవాటు చేయాలి. పెద్దవాళ్ళు చెప్తేనే పిల్లలకి తెలుస్తుంది. పెద్దవాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, పెద్దవాళ్ళు ప్లాన్డ్గా ఉంటేనే పిల్లలకి తెలుస్తుంది. నా స్నేహితురాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చెప్పిందంటే, నా చిన్నతనం నుంచి నాకు కోరుకుంది కేదార్నాథ్ బదరి వెళ్దామని కోరుకుంది. అంటే నేను ప్రతిసారి ఈ తర్వాత వెళ్దాం అంటూ ఇచ్చేసాను. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, ఇంకేం వెళ్తాను నేను అంది ఆవిడ. అంటే ఒక్కొక్కసారి మనం పోస్ట్ పోన్ చేయడం అనేది జీవితంలో అది జరగకుండా అయిపోతుంది. అందుకని ఎవరన్నా బంధువుల్ని చూడాలి అనుకున్నా, లేదా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా, లేదా ఇంట్లో ఏదన్నా మార్పు తీసుకొద్దాం అనుకున్నా వెంటనే చేయండి. చెడ్డ పనులను పోస్ట్ పోన్ చేయండి. మంచి పనులు, మనం చేయాల్సిన పనులు వెంటనే చేయండి. పిల్లలందరికీ కూడా ఈ దీర్ఘసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు ఆ కథలో మనకేం తెలుస్తుందంటే, దీర్ఘదర్శిలా ఉండండి, ప్రాప్తకాలజ్ఞుడుగా ఉండద్దు. ఎందుకంటే ప్రాప్తకాలజ్ఞుడు అదృష్టం కొద్దీ బయటపడ్డాడు. అదృష్టం లేకపోతే దీర్ఘసూత్రుడిలాగా మరణించి ఉండేవాడు. ఆ చేప కూడా పోయి ఉండేది. అందుకని పరీక్షల్లో అదృష్టం నాకు వచ్చింది, నేను చదువుకున్న క్వశ్చన్ వచ్చింది అని అనుకుంటే మొత్తం చదివితే అసలు చదువుకున్న క్వశ్చన్ వస్తుందా రాదా అనే టెన్షన్ ఉండదు కదా. మొత్తం చదవాలి. మన బాధ్యతని మనం ఎలా రాస్తామో వదిలేసి మన బాధ్యతని మనం నిర్వర్తించు ఉండాలి. అందుకని అందరూ కూడా చక్కగా ప్లాన్ చేసుకొని
ప్రణాళికాబద్ధంగా మీరు చేయాల్సిన పనులన్నీ చెయ్యండి అని ఈ ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘదర్శి దీర్ఘసూత్రుడి యొక్క కథ మనకి తెలియజేస్తుంది. జై భారతమాత, జై హింద్.